सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. 78వ పేజీ 5వ అనువాకం 2వ మంత్రం. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మ జ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేదం తస్మాచ్చేన్న ప్రమాద్యతే శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి. తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య పంచకోశ వివేక ఈ యొక్క ప్రకరణంలో చూస్తున్నాం. ఈ బ్రహ్మానందవల్లిలో ఈ పంచకోశ వివేక ప్రక్రియ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అన్యోంతర ఆత్మ అన్యోంతర ఆత్మ అనే పదం తిరిగి తిరిగి చెప్పబడుతోంది ఇక్కడ. మొదట శరీరం ఆత్మగా చెప్పి ఈ వ్యక్తి శరీరం అన్నంతో తయారు చేయబడినది కనుక సమష్టితో కలిపి దీన్ని ధ్యానించు అన్నది. ఈ శరీరం నిలిచి ఉండడానికి కారణం ప్రాణం కనుక ప్రాణమే ఆత్మ. ఈ శరీరం అనేటువంటిది కార్యం, అనాత్మ, నామరూపం, మిథ్యా. స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళేటప్పుడు స్థూలమైనటువంటిది బాహ్యమైనటువంటిది అనాత్మయి కార్యమైపోయి మిథ్యాత్వ నిశ్చయం చేసిన తర్వాత కోశత్వ నిశ్చయం చేసిన తర్వాత లోపల ఉన్నటువంటిది ఆత్మగా ఉపనిషత్తు మనకు ముందుగా చెప్తుంది. తర్వాత దానికంటే లోపల ఉన్నటువంటిది మనస్సు అని చెప్పి ఈ ప్రాణం కూడా ఒక బాహ్యమైనటువంటిదే మనస్సు కంటే కూడా మానసికమైనటువంటిది. మనస్సు అనేది ఆంతరికం. ప్రాణం ఉండాలంటే మనస్సే కారణం. ఈ ప్రాణం అనేటువంటిది ఒక కోశమే ఆ మనోమయ ఆత్మకి అని చెప్పి మళ్ళీ ఈ ప్రాణాన్ని కూడా ఒక కోశంగా అనాత్మగా మిథ్యాగా నిర్ణయిస్తుంది ఉపనిషత్తు. ఇప్పుడు మనసే ఆత్మ అంటే ఆత్మ అంటే ఏం చెప్పుకున్నాం? ఆధారం, సారం అని అర్థం. కనుక ప్రాణం సారము శరీరానికి, స్థూల శరీరానికి. మనస్సు సారం ప్రాణానికి. మనస్సుకు సారం ఏమిటి అంటే ఆధారం, సారం ఏమిటి అంటే ఆత్మ విజ్ఞానమయ. సో 3 కోశాలు మనం కార్యత్వ నిశ్చయం చేశాం, అనాత్మత్వ నిశ్చయం చేశాం, మిథ్యాత్వ నిశ్చయము చేశాం. అవి నామరూపం అని కూడా తెలుసుకున్నాం.
ఏదైతే నామరూపమో కార్యమో మిథ్యా అది అనాత్మ అన్నారు. అంటే ఆత్మ కాదు అని అర్థం. కనుక ఈ స్థూల శరీరానికంటే కూడా లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో విజ్ఞానమయుడు ఆంతరంగికం అంటే చాలా సూక్ష్మం అని అర్థం. విజ్ఞానమయుడు అంటే ఎవరు అని మనం తెలుసుకుంటున్నాం ఈ మంత్రంలో. విజ్ఞానమయ ఋతం దక్షిణపక్ష సత్యముత్తరపక్ష యోగ ఆత్మ మహపుచ్చం అన్నారు. ఈ యొక్క వెష్టి బుద్ధిని సమష్టి బుద్ధిగా మనందరిలో ఉన్నటువంటి బుద్ధి కలిపితే సమష్టి బుద్ధి. సమష్టి బుద్ధి అంటే ఏమిటి? జీవరాశులన్నింటిలో ఉన్న బుద్ధిని ఒక్క చోట పెడితే దాన్ని సమష్టి బుద్ధి అంటారు. ఒక చోట పెట్టగలరా? పెట్టలేం, కానీ గ్రహించాలి అంతే, అర్థం చేసుకోవాలి. కనుక ప్రతిష్ఠ అన్నారు. ఈ సమష్టి బుద్ధి అనేటువంటిదే ప్రతి జీవి యొక్క బుద్ధికి ఆధారం, ప్రతిష్ఠ అన్నారు. కనుక యథాశాస్త్ర అనుష్ఠానం, యథాశాస్త్ర జ్ఞానం ఇవన్నీ కూడా ఇక్కడే కదా, బుద్ధిలోనే కదా కలుగుతాయి. అందుకని ఇక్కడ ఋతం సత్యం అని చెప్పబడింది. శరీరానికి, ప్రాణానికి, మనస్సుకి శాస్త్ర విషయం జ్ఞానం తెలియదు, అనుష్ఠానము తెలియదు, విజ్ఞానమే ముఖ్యం. కనుక మనిషికి ఏది ముఖ్యం అంటే విజ్ఞానం చాలా ముఖ్యం, అంటే బుద్ధి అని అర్థం. అందుకే మన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఒరే నీకు బుద్ధి ఉందిరా అంటాడు. నీకు బుద్ధి ఉందిరా అన్న. తమిళంలో అరివిరుకా అని చెప్పాం, అరివిరుకా అన్నా. ఎందుకంటే మనసు ఉందా, ప్రాణం ఉందా, శరీరం ఉందా, కాలు ఉందా, చెయ్యి ఉందా అని ఎవరు అడగరు కదండి. ఏమడుగుతారు? బుద్ధి ఉన్నదా నీకు అని. అంటే ఏమిటి? మనం ఏదో తప్పుగా భావిస్తాం, అదేదో తిట్టినట్లుగా భావిస్తాం. బుద్ధి ఉన్నదా అంటే ఏమిటి అర్థం? బుద్ధి ఉంటే నీ పనులు సక్రమంగా ఉండాలి కదా, నువ్వు సక్రమంగా చేయడం లేదు కాబట్టి నీ బుద్ధి పని చేస్తున్నదా అని క్వశ్చన్ మార్క్. కనుక బుద్ధి అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఉన్నతుడిగా పరిగణింపబడాలంటే బుద్ధి చాలా ముఖ్యం. దాన్నే విజ్ఞానమయ ఆత్మ అన్నారు ఇక్కడ. దానికి ఋగ్మంత్రం కూడా ఏం చెప్పారు ఇక్కడ, అది చూస్తున్నాం మనం. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపిచ. విజ్ఞానం అనేది ఋగ్మంత్రం. ఇది విజ్ఞానం అంటే జ్ఞానముతో అని అర్థం. వ్యక్తి విజ్ఞానం, వ్యక్తి విజ్ఞానం అర్థం. విజ్ఞానం అంటే తనుతే అంటే కర్మలు చేస్తాడు మనిషి, ఆచరిస్తాడు. యజ్ఞం తనుతే, యజ్ఞం అంటే వైదిక కర్మలు, అన్ని వైదిక కర్మలు చేస్తాడు. కర్మాణి అపి తనుతేచ అన్నారు. అంటే ప్రాపంచిక కర్మలు కూడా. యజ్ఞం తనుతే అంటే వైదిక కర్మలు, అగ్నిహోత్ర, యాగ, హోమాలన్నీ కూడా యజ్ఞం తనుతే. కర్మాణి తనుతే అంటే ఎప్పుడు యజ్ఞ యాగం హోమమే చేస్తుంటాడా? చేయడు కదా. ఏదో 2 గంటలు 3 గంటలు యజ్ఞం యాగం హోమం వ్రతాలు చేసినా కూడా మిగతా సమయంలో ఏం చేస్తుంటాడు? టీవీ చూస్తుంటాడు, క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు, లేకపోతే ఏదో పాటలు వింటూ ఉంటారు, భోజనం చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. కర్మాణి తనుతే పిచ. కనుక మనం అన్నీ చేసే కర్మలన్నీ కూడా విజ్ఞాన ఆధారంగానే చేసుకొని కదా చేస్తున్నాం కర్మలు కదా. కనుక సోమవారం క్లాస్ ఇప్పుడు 5:30కే అనేటటువంటి జ్ఞానం ఉంటే కదా వస్తారు క్లాసుకి. ఆ విజ్ఞానం ఉండబట్టే మీరు ఇక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత ముఖ్యం అది. విజ్ఞానం అన్నారు దాన్ని. కర్మాణి తనుతే. సర్వే దేవాః విజ్ఞానం ఉపాసతే. అందరూ దేవతలు, దేవాః సర్వే అంటే వాయుదేవత, అగ్నిదేవత, వరుణదేవత, పృథివీదేవత, ఇంద్రదేవత, చంద్రదేవత, సూర్యదేవత. ఎన్ని దేవతలండి అన్నారు. చాలామంది, 33 కోట్ల దేవతలు ఉన్నారు మనకు. ఈ దేవతలందరూ కూడా విజ్ఞానం ఉపాసతే.
జ్ఞాన ఇంద్రియం మరియు కర్మ ఇంద్రియం ఇవన్నీ కూడా ఉపాసన అంటే ధ్యానిస్తూ ఉంటారట. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ విజ్ఞానమయుడి మీదనే ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ పని చేయాలంటే ఈ బుద్ధి ఉంటేనే కదా పనిచేస్తుంది. ఇంద్రియాలు పని చేయాలంటే వాటి వెనకాల మనస్సు ఉండాలి, మనస్సు వెనకాల బుద్ధి ఉండాలి. అర్థమైందా? మన బుద్ధి మన మనస్సుని కఠోపనిషత్తులో చూసాంగా, బుద్ధిస్తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు. గుర్రాల వంటివి ఇంద్రియాలు, బుద్ధి అనేటువంటి వాడు సారథి. గుర్రాలను ఎవరు నడిపించేది? మనస్సు అనే కళ్యం పట్టుకొని సారథి అనేటువంటి బుద్ధి ఇంద్రియాలని విషయాల వైపుకు, విషయాన్ స్తేషు గోచరాన్ అన్నారు. విషయాలు అనేటువంటివి ఈ రోడ్డు మీద వెళుతుంటుంది కదా బండి వెళ్ళేటప్పుడు, మన శరీరం కూడా ఇంద్రియాలనేటువంటి అశ్వాలను పెట్టుకొని మనస్సు అనే కళ్ళెంతో బుద్ధి అనే సారథి కూర్చొని మంచి వైపుకి చెడు వైపుకి నడిపిస్తున్నాడు కదా. అందుకని కర్మ ఇంద్రియాలు జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా ఎవరిని ఉపాసిస్తున్నాయి? దేవతలందరూ కూడా అన్నారు. ఆ విజ్ఞానమయుణ్ణే పూజిస్తున్నాయి. ఆయన గనక లేకపోతే, సారథి గనక లేకపోతే వీళ్ళందరూ ఏం చేయగలరు? కనుక వెనకాల బుద్ధి ఉంటేనే ఇది పుష్పం అనేది బుద్ధి చెప్తోంది, కళ్ళు చూస్తున్నాయి. కంటికి తెలియదండి, ఇది జాస్మిన్ అని కంటికి తెలియదు, ఇది జాజి పువ్వు అని చెప్పి కంటికా తెలుస్తుంది, బుద్ధికా. అందుకని చక్షుర్దేవత సూర్యుడు ఏం చేయాలి? ఆ విజ్ఞానమయుణ్ణి ధ్యానం చేయాలి. అయినా నీ యొక్క అనుగ్రహం ఉంటేనే నాకు ఈ పుష్పం తెలుస్తుంది ఏమిటనేది. కనుక ప్రతి ఒక్క పనికి వెనకాల ఎవరున్నారంటే బుద్ధి ఉన్నది. అది కంటికి కనపడదు, కన్ను కనపడుతుంది కంటికి. మనకు కంట్లో ఉన్న దేవుడు కూడా కనపడదు మనకు, దేవత కూడా. ఆ చూసే శక్తి ఉన్నది చూశారా? ఆ శక్తికి వెనకాల బుద్ధి ఉన్నది. ఆ బుద్ధిని ఈ దేవతలందరూ కూడా ఉపాసిస్తారట. విజ్ఞానం ఉపాసతే దేవాహ. ఎలా ఉపాసన చేస్తారట? విజ్ఞానాన్ని బ్రహ్మజ్యేష్టం అని. బ్రహ్మజ్యేష్టం అంటే హిరణ్య గర్భుడిగా, హిరణ్య గర్భుడిగా అంటే ఈ యొక్క ఇంద్రియాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ దేవతలకి నాయకుడు, ప్రభు అయినటువంటి హిరణ్య గర్భుడు అంటాం, బ్రహ్మదేవుడు. ముండకోపనిషత్తులో చూసాం, బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త అని. విష్ణుమూర్తి పరమాత్ముడు బ్రహ్మదేవుని సృష్టించాడు మొదట. హిరణ్య గర్భుడు అంటారు ఆయనకి పేరు. బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. బ్రహ్మదేవుడి భార్య పేరేమిటండి? సరస్వతీదేవి. ఆ బ్రహ్మదేవుడు 4 ముఖాలు కలిగిన వాడు, చతుర్ముఖ బ్రహ్మ. 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, 4 ముఖాలు, 4 వేదాలు. ఆయన ఈ యొక్క అందరి దేవతలకి కారణం. ఈ దేవతలందరినీ తర్వాత సృష్టి చేసిన వాడు బ్రహ్మదేవుడు. పరమాత్ముడు బ్రహ్మను మాత్రం సృష్టి చేసి మిగతా సృష్టి అంతా నువ్వు చూసుకో అన్నాడు ఆయన. బ్రహ్మదేవుడిని సృష్టి చేయమన్నాడు. అందుకే ఆయన ప్రథమ సంభభూవ అని చెప్పిన తర్వాత ఆయన ఈ దేవతలందరినీ సృష్టించి ఆ దేవతలందరినీ ఒక్కొక్క ఇంద్రియంలో, కర్మ ఇంద్రియం జ్ఞాన ఇంద్రియాల్లోకి వెళ్ళి కూర్చోమన్నాడు. అవి పనిచేసేటట్లుగా చేయమన్నాడు. కనుక ఆ దేవతలందరూ ఎవరిని ఉపాసించాలి? ఈ బ్రహ్మని, హిరణ్య గర్భిణి. బ్రహ్మ జ్యేష్టం అన్నారు చూడండి, బ్రహ్మ జ్యేష్టం. ఇక్కడ ఏ బ్రహ్మ? నిర్గుణం బ్రహ్మ కాదు, సచ్చిదానందం బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రహ్మ, బ్రహ్మదేవుడు అని పేరు. నిర్గుణం బ్రహ్మం అయితే బ్రహ్మము అంటాం. అర్థమైందా? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే పాట ఉంది చూసారు, అన్నమాచార్య కీర్తన. అందులో ఉన్నది ఈ బ్రహ్మదేవుడు కాదు. ఆ మాట చెప్పేది నిర్గుణం బ్రహ్మం గురించి. అర్థమైందా? జ్యేష్టం బ్రహ్మ అంటే ఇక్కడ హిరణ్య గర్భుడు జ్యేష్ఠుడు గనక మన ఇంట్లో అందరికంటే పెద్దవాడు, అందరికంటే ముందు పుట్టినవాడు ఏమంటామండి? జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రిక అంటారు కదా. కనుక ఇప్పుడు సృష్టి మొత్తానికి జ్యేష్ఠుడు ఎవరండి? మా పెద్దబ్బాయి అంటుంటారు చూడండి, మా పెద్దమ్మాయి అన్నారు.
ఈ సృష్టి మొత్తానికి పరమాత్ముడు ఏం చెప్పాలి? మా పెద్దబ్బాయి అండి అని అన్నారు. బ్రహ్మదేవుణ్ణి మా పెద్దవాడండి అన్నారు. కనుక ఆ పెద్దవాడికి తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ జ్యేష్ఠ బ్రహ్మాన్ని ఉపాసతే, ధ్యానిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తూ ఉండాలి. విజ్ఞానం బ్రహ్మచేద్వేద, ఎవరైతే ఇక్కడ వేద అంటే విద్ అంటే తెలుసుకోవడం, ఇక్కడ వేద అంటే ఉపాసిస్తారో అని అర్థం. ఉపాసన చేస్తారో అంటే తెలుసుకుంటారో అని అర్థం. విజానాతి ఇత్యర్థ అన్నారు. విజ్ఞానం బ్రహ్మచేద్వేద అంటే ఆ సమష్టి బుద్ధిని, ఆ విజ్ఞానమయుడైనటువంటి బ్రహ్మ, జ్యేష్ఠుడైనటువంటి బ్రహ్మని, సమష్టి బుద్ధిని ఎవరైతే తెలుసుకుంటారో, ఏమిటి ఫలం? ఆ ఉపాసన చేస్తే ఏమిటి ఫలం అంటే కనుక మన యొక్క బుద్ధి అనేటువంటిది ఆ యొక్క సమష్టి బుద్ధిలో నుంచి వచ్చినటువంటిది. ఇది అర్థమైందా? మన యొక్క బుద్ధి అనేటువంటిది కూడా ఆ సమష్టి బుద్ధికి లింక్. చెప్పాను పోయినసారి, ట్రాన్స్ఫార్మర్. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ వచ్చింది అంటే వైర్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి పెట్టుకున్నాను, గుర్తుందా? ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చింది. కనుక మన ఇంట్లో ఇంత ఎలక్ట్రిసిటీ ఉందంటే ఎవరి గొప్పతనం అండి? ట్రాన్స్ఫార్మర్ గొప్పతనం. కనుక అదేవిధంగా మన యొక్క బుద్ధి కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడి బుద్ధి నుంచి వచ్చినటువంటిదే. కనుక మనం ఈ బుద్ధి ఆ బుద్ధితో సమానం అని చెప్పి ఉపాసన చేసి తెలుసుకుంటే ఈ విధంగా ఏమిటి ఫలం అన్నారు. న ప్రమాద్యతి, న ప్రమాద్యతి అంటే ఎప్పుడైతే ఈ యొక్క బుద్ధి దాని మీద ఆధారపడి ఉన్నదో, భగవద్గీత కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ, అంతకాల స్మరణం అని. అంతకాల స్మరణం, ఆ భగవంతుని ఎప్పుడు ఎవరైతే తలుచుకుంటారో అని అర్థం. ఆ సమష్టి బ్రహ్మదేవుణ్ణి తలుచుకొని దానికి కారణమైనటువంటి ఆ పరమాత్ముణ్ణి. పాప్మనో హిత్వా శరీరే, పాప్మనో హిత్వా వాళ్ళు ఈ యొక్క శరీరాన్ని సంబంధించిన పాపం నుంచి బయటపడతారు. ఎప్పుడైతే ఈ యొక్క ధ్యానం నుంచి తొలగకుండా ఉంటారో అని. న ప్రమాద్యతి, న ప్రమాద్యతి చేత్ అంటే ఈ యొక్క విషయం తెలుసుకున్న దాని నుంచి అంటే మరచిపోకుండా ఉంటారో అని అర్థం, అంతకంటే ఏం లేదు. అంతకాల స్మరణం చేసేటప్పుడు కూడా ఎవరైతే మరచిపోకుండా ఉంటారో అన్నారు. అంతకాల స్మరణం చేయాలంటే సర్వదా స్మరణం చేస్తే కదండి అంతకాల స్మరణం వస్తుంది. కనుక సర్వదా స్మరణమే అంతకాల స్మరణంకి సహాయపడుతుంది. ఎవరైతే న ప్రమాద్యతి, ఎవరైతే ఈ యొక్క విషయాన్ని మర్చిపోకుండా ఉంటారో మరణ సమయంలో కూడా, పాప్మనః హిత్వా అంటే పాపకర్మాలన్నిటినీ కూడా వదిలిపెట్టి, హిత్వా అంటే వదిలిపెట్టి, త్యజించి అని అర్థం. పాప్మనః హిత్వా శరీరే పాప్మనః అన్నారు. ఈ శరీరాన్ని కూడా వదిలిపెడతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి, ఈ శరీరంలోనే పాపాన్నన్నిటి వదిలిపెట్టేసి సర్వాన్ కామాన్ సమశ్నుతే. ఈ విజ్ఞానమయ ఉపాసన వలన బ్రహ్మలోకాన్ని, హిరణ్య గర్భలోకాన్ని పొందుతాడు. సర్వాన్ కామాన్, బ్రహ్మలోకమును పొందాడు. బ్రహ్మ జ్యేష్ఠని ఉపాసన చేశాడు కదా. సమష్టి బ్రహ్మ, బ్రహ్మ అంటే సమష్టి బ్రహ్మదేవుడు, సమష్టి విజ్ఞానమయుడు. ఆయన విజ్ఞానమయుడు అని చెప్పి ఉపాసన చేయడం వల్ల బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని అర్థం. హిరణ్య గర్భలోకానికి పొందుతాడు. సర్వాన్ కామాన్ అంటే సకామ ఫలం, నిష్కామ ఫలం. సకామంతో చేస్తే పైలోకాలకు వెళతాడు, నిష్కామంతో చేస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది ఇక్కడ. అది తర్వాత క్రమముక్తి. సకామ ఫలం చేస్తే
నిష్కామ ఫలం, కొంతకాలం సకామ ఫలం, సకామంతో చెయ్యి, తర్వాత నిష్కామంగా చెయ్యి. కనుక క్రమముక్తి వస్తే, లేకపోతే జీవన్ముక్తి, ఏదో ఒక ముక్తి వస్తుంది. క్రమముక్తి కానీ జీవన్ముక్తి కానీ. ఇంతటితో ఇతి అని చెప్పారు. ఇతి అంటే ఇంతటితో ఈ విజ్ఞానమయ ఆత్మని గురించి చెప్పడం పూర్తయింది, అంటే చెప్పే మంత్రం పూర్తి అయింది, ఋగ్ మంత్రం పూర్తి అయింది అని అర్థం. యహ ఏషః ఏవ శారీర ఆత్మ, ఈ విజ్ఞానమయుడే శారీర ఆత్మ. శారీరం అంటే సారం, శరీరే భవః శారీరః. శారీరః అంటే ఆధారం, సపోర్ట్ అంటారు. శారీర ఆత్మ ఎవరి యొక్క ఆధారం? ఎవరికి ఆధారం అంటే తస్య పూర్వస్య తస్య, మనోమయుడికి ఆధారం. కనుక మనస్సు అనేటువంటిది ఏమైంది? ఇప్పుడు కార్యమైపోయింది. మనస్సు అనే కార్యానికి, ఇఫెక్ట్కి కారణం ఎవరు అంటే విజ్ఞానమయుడు. కనుక విజ్ఞానమయుడు కారణం, కారణ అయితే అక్కడ కార్యం అయిపోతుంది. సో ఆత్మ ఆధారం అయితే, శారీర ఆత్మ అయితే అక్కడ ఏమైంది? అనాత్మ అయిపోయింది, మనస్సు మిథ్య అయింది, కోశం అయిపోయింది, మనోమయ కోశం అయిపోయింది. ఇప్పుడు ఈ విజ్ఞానమయుడు ఆధారం మనస్సుకి అన్నారు. అందుకనే ఇప్పుడు 3 శరీరాలు, 3 కోశాలు ఒక శరీరం అండి. 3 కోశాలు ఏమిటి? 5 కోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. కరెక్ట్గా 5 వేళ్ళు ఇచ్చాడు భగవంతుడు మనకు. 5 కోశాలు. ఈ 5 కోశాల్లో మొదటిది స్థూల శరీరం. 5 కోశాలను శరీరత్రయం చేయాలి మనం ఇప్పుడు. స్థూల శరీరం అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ 3 కలిపి ఏ శరీరం? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. విజ్ఞానమయంతో ఇప్పుడు మనం సూక్ష్మ శరీరాన్ని పూర్తి చేసేసాం. ఇంకొక శరీరం ఉంది, కారణ శరీరం, అది ఆనందమయ కోశం అన్నారు. అర్థమైందా? 3 శరీరాలని 5 కోశాలుగా ఎలా చేసామండి ఇప్పుడు మనం అంటే, మొదటి దాన్ని చివరి దాన్ని 2 శరీరాలుగా చేసి మధ్యలో ఉన్న 3 కోశాలని ఒక శరీరంలో చేర్చాం. ఎందుకంటే అవన్నీ కూడా సూక్ష్మమైనటువంటివి, ప్రాణ, మనసు, బుద్ధి. కనుక 3 కలిపితే, 3 కోశాలు కలిపితే సూక్ష్మ శరీరం. ఇప్పుడు మనకు ప్రాణము ఉన్నది కదా, మనస్సు ఉన్నది కదా, బుద్ధి ఉంది కదా, ఈ 3 ఉండబట్టి 3 కోశాలు మనలో ఉన్నాయి కదా. అంటే సూక్ష్మ శరీరం ఉన్నదా లేదా? ఇప్పుడు ప్రాణము కనపడదు కంటికి, మనస్సు కనపడదు కంటికి, బుద్ధి అంతకంటే కనపడదు. 3 కనపడవు కనుక సూక్ష్మం అన్నాం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటండి అన్నారు. ఏముంది? కంటికి కనపడకపోతే సూక్ష్మం, అంతే కదా. కంటికి కనపడకపోతే సూక్ష్మం. ఈ 3 కంటికి కనపడకపోతే ఇంకా కారణ శరీరం ఎట్లా కనపడుతుంది? అసలు కనపడదు. కనుక ఆ కారణ శరీరాన్ని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఉపనిషత్తులో? ఆనందమయ కోశంగా చెప్పబడుతోంది. ఈ విజ్ఞానమయుణ్ణి కూడా మనం కార్యత్వ నిశ్చయం చేయబోతున్నాం. మిథ్య, అనాత్మ, నామరూపం అని చెప్పి ఇది ఒక కంటైనర్ లాంటిదే విజ్ఞానమయుడు కూడా. ఈ బుద్ధిలో అన్నిటికంటే ముఖ్యమైన వాడు ఎవరంటే ఆనంద ఆత్మ. అది చదువుతాం ఇప్పుడు. తర్వాత మంత్రం 5వ కోశం 79వ పేజీ. తస్మాద్విజ్ఞానమయాత్ అన్యోంతరాత్మానందమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ
తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి తస్మాత్ వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్. అదే కథ, అదే కథ. ఈ యొక్క తస్మాత్ ఏతస్మాత్ ఇది మనకు అనుభవ సిద్ధమే కదా అని. ఏతస్మాత్ ఈ విజ్ఞానమయుడు కంటే, దట్ విజ్ఞానమయ, ఆ విజ్ఞానమయుడు, ఏ విజ్ఞానమయుడైతే ఇక్కడ కూడా ఈ శరీరంలో కూడా ఉన్నాడో ఆ విజ్ఞానమయుడు, విజ్ఞానమయుడి కంటే అని అర్థం. విజ్ఞానమయాత్ కంటే. అన్యః అంతరః ఆత్మ, వేరైనటువంటి, అన్యః వేరైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే ఇన్నర్ కంటెంట్ అంటారు. ఆత్మ అంటే ఏమిటి చెప్పాను, బాగా గుర్తుండాలి. ఆత్మ అంటే బంగారం అనేటువంటిది గొలుసుకు ఆత్మ, నీరు అనేటువంటిది తరంగానికి ఆత్మ, మట్టి అనేటువంటిది కుండకి ఆత్మ, దారం అనేటువంటిది వస్త్రానికి ఆత్మ. ఏమిటండి ఇన్ని ఆత్మలా అన్నారు? ఒకే ఆత్మ కదా చెప్తారు. ఏకహ ఏకహ అని అన్ని ఆత్మలే అంటున్నారంటే అది కాదు అర్థం. ఇక్కడ ఆత్మ అంటే ఏది లేకపోతే ఏది ఉండలేదో అది ఆత్మ అన్నారు. బంగారం లేకపోతే గొలుసు ఉండలేదు కనుక బంగారం గొలుసుకు ఆత్మ లాంటిది. ఇన్నర్ కంటెంటే కదండి. గొలుసుకి ఇన్నర్ కంటెంట్ ఏమిటండి? లోపల ఉన్నటువంటి ఈ వస్తువు ఏమిటి? అసలు పదార్థం ఏమిటి? బంగారం. ఈ వస్త్రానికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి? అసలు ఆత్మ ఏమిటి? దీనికి ఆధారం. అలాగే ఇక్కడ విజ్ఞానమయుడికి కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరంటే, ఎవరు లేకపోతే విజ్ఞానమయుడు ఉండలేడో ఆయన ఆత్మ. ఎవరు అంటే ఆనందమయ. ఆనందమయ ఆత్మ. ఆనందమయుడు అని పేరు ఆయనకి. ఈ విజ్ఞానమయుడు ఏమైనాడు? ఇప్పుడు కోశం అయిపోయినాడు, కంటైనర్ అయిపోయినాడు. కోశత్వ నిశ్చయం అంటే కంటైనర్, డబ్బా. డబ్బా లోపల ఏముంటుంది? పంచదార ఉంటుంది. పంచదార అంటే ఇక్కడ పంచదార కాదండి, ఆనందం అని అర్థం. ఓకే, ఆనందం అనేటువంటిది లోపల ఉన్నది. విజ్ఞానమయుడు కోశం ఆనందమయుడికి. కోశం మాత్రమే కాదు, ఆ ఆనందమయుడి యొక్క కార్యమే ఈ విజ్ఞానమయుడు కనుక విజ్ఞానమయుడికి ఆనందమయ కారణం. కార్యత్వ నిశ్చయం. విజ్ఞానమయుడు అనేటువంటిది ఏమీ కాదు, అది నామరూపం మాత్రమే అన్నారు. నామరూపత్వ నిశ్చయం అన్నారు. ఏదైతే నామరూపమో, ఏదైతే అనాత్మో, ఏదైతే కోశమో, ఏదైతే కార్యమో అది మిథ్యా అన్నాం. అప్పుడు కార్యము నామరూపమైనటువంటి మిథ్యా అంటే ఏమిటి? మిథ్యా అంటే ఏమిటండి అన్నారు. మిథ్యా మిథ్యా అంటుంటారు, ఏమిటి అన్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో మిత్ అంటారు చూడండి, అదే మిథ్య. మిథ్య అనేటువంటిది ఏమీ లేదు, అది అసలు లేకుండానూ లేదు, ఎప్పుడు ఉండేది కాదు, అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? అసలు లేకుండా ఉండేది కాదు, ఎప్పుడు ఉండేది కాదు. అదేమిటండి అన్నారు.
అసలు లేకుండా ఉండేది కాదు అంటే ఎటువంటిది అంటే, ఇప్పుడు కుందేటి కొమ్ము అంటారు చూడండి. కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ములు ఉన్నాయా? లేవు. అవి ఎప్పుడూ లేవు. మనిషికి కొమ్ములు ఉన్నాయా? అసత్ అంటారు దీన్ని. ఎప్పుడూ లేనిది అసత్. అదేవిధంగా ఎప్పుడూ ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం కాకుండా ఎప్పుడూ ఉండేది అయితే సత్. అసత్ అనేది ఒకటి, సత్ అనేది ఒకటి. అసత్ అంటే ఏం చెప్పాం? ఎప్పుడూ లేనటువంటిది. మనిషి కొమ్ము, తల కొమ్ము లాంటిది, లేకపోతే కుందేటి కొమ్ము. తాను పట్టిన కుందేటి కొమ్ముకు మూడే కాళ్ళు అన్నట్ట. కుందేటి కొమ్ము తాను పట్టిన కుందేటి కొమ్ముకు మూడే కాళ్ళు ఏమిటి? అసలు అర్థమే లేదు. కొమ్ము లేదు, కుందేలుకు మూడే కాళ్ళు. సరే, అది వేరే విషయం. ఓకే, ఇక్కడ కుందేలు అనేటువంటిది శాస్త్రంలో వాడబడుతుంది. కుందేటి కొమ్ము లేదు, ఎప్పుడూ లేదు, భూతకాలంలోనూ లేదు, భవిష్యత్ కాలంలో ఉండబోదు. ఏమండి, కొంచెం 10 ఏళ్ల తర్వాత అది కుందేలు కొమ్ములు వస్తాయండి అని అంటారు. ఎవరన్నా మనిషికి కూడా కొమ్ములు వస్తాయి అంటారని. వాడి కొమ్ములు వచ్చినాయిరా అంటే ఏమిటి అర్థం? అహంకారం పెరిగిందనే కానీ అర్థం కొమ్ములు వచ్చినాయి అని అర్థం. గర్వం వచ్చిందని అర్థం. కనుక ఎప్పుడూ లేనటువంటిది అసత్. బ్రహ్మం అనేటువంటిది ఎప్పుడూ ఉండేది సత్. మిథ్య అనేటువంటిది అసత్తు కాదు, సత్తు కాదు. మిథ్య అనేటువంటిది ఏమిటి? మనకిప్పుడు ఎండమావి లాంటిది, ఎండమావి లాంటిది, రజ్జు సర్పం లాంటిది. మన తాడు చూసి పాము అనుకుంటాం చూడండి. ఇది మిథ్య అన్నారు. కనపడుతుంది కానీ నిజంగా లేదు, కనపడుతుంది కానీ నిజంగా లేదు. అవి మిథ్య. ఏదైతే కనపడుతుందో కంటికి కానీ నిజంగా ఉండదు. ఎండమావి నీరు ఉన్నట్లుగా కనపడుతుంది కానీ నిజంగా చూస్తే నీరు లేదు. కనుక అసత్తు అని చెప్పలేవు, దాన్ని సత్తు అని చెప్పలేవు కదా. ఇప్పుడు మన కళ కూడా అంతే కదా. కళ నిజమా, అసలు ఉన్నదా అది కళ అంటే? లేదు అని చెప్పలేవు. అది సత్యమా అంటే సత్యము కాదు. మరి సత్యము కాదు, అది లేకపోనూ లేదు, ఉండి లేనిది. ఏది ఉండి లేనిదో ఉన్నట్లుగా కనపడి నిజంగా చూస్తే లేదు, అది మిథ్య. ఇప్పుడు అర్థమైందా? విజ్ఞానం ఉన్నట్లుగా కనపడుతోంది బుద్ధి అనేటువంటిది. నిజంగా చూస్తే విజ్ఞానం అనేది ఆనందమయుడే విజ్ఞానంగా కనపడుతున్నాడు. విజ్ఞానమయుడే మనోమయంగా కనపడ్డాడు. మనోమయుడే ప్రాణమయంగా కనపడుతున్నాడు. ప్రాణమయుడే శరీరంగా కనపడుతున్నాడు. కనుక శరీరము మిథ్య, ప్రాణము మిథ్య, మనస్సు మిథ్య, విజ్ఞానము మిథ్య. కనుక ఆనందమయుడే ఆత్మ. మిథ్య అంటే ఏమిటి? ఎప్పుడే శరీరం లేదంటారా అండి అన్నారు. మా అసత్యం చెప్పలేదే మిథ్య అంటే. అప్పుడు సత్యము కాదు మిథ్య అంటే. శరీరము అసత్తు కాదు, సత్తు కాదు, ఉండి లేనిది అన్నారు. ప్రాణం ఉన్నది అని, బ్రహ్మం అంత సత్తు కాదు అది. మనస్సు కూడా ఉన్నది, నిజంగా సత్తు కాదు. విజ్ఞానమయుడు కూడా ఉన్నాడు, నిజంగా సత్తు కాదు. కనుక ఏం చేశాం? మిథ్యా అన్నాం. అది ఫాల్స్ అన్నాం. ఫాల్స్ అంటారు ఇంగ్లీష్లో, నాట్ వాటర్ ఫాల్స్. ఆ స్పెల్లింగ్ వేరే, ఈ స్పెల్లింగ్ వేరే. ఫాల్స్ అంటే ఏం స్పెల్లింగ్? FALSE, ఫాల్స్. అంటే మిథ్యా అన్నాం. సరే, అయితే ఏమిటండి అన్నారు. ఇప్పుడు 4 కోశాలు మిథ్య అయిపోయినాయండి. అర్థమైందా? మిథ్య అంటే ఏమిటి? మనకు ఎలాగైతే సూర్యోదయం ఉన్నట్లుగా కనపడుతుంది కానీ సూర్యోదయం లేదు. భూమి గుండ్రంగా ఉన్నది అని అనుకుంటున్నాం, ఫ్లాట్గా కనపడుతోంది మనకు, కానీ గుండ్రంగా ఉందన్నాడు. కనుక మన అనుభవానికి వచ్చేవన్నీ కూడా సత్యం కావాలని ఎక్కడా లేదు కదండి. భూమి గిరగిరగిర తిరుగుతుందన్నాడు. తిరుగుతున్నదట, ఇప్పుడు కూడా తిరుగుతోందండి. తిరుగుతున్నట్లుగా ఉన్నదా మనకు? మన అనుభవం ఏమిటి? స్టేషనరీ, కదలడం లేదు భూమి. కదిలితే మీరు పడాలి కదండి కింద అన్నాడు. నువ్వు పడలేనంత స్పీడ్గా తిరుగుతోంది అది అన్నాడు.
అది భూమి ఆకర్షణ శక్తి ఉన్నది దానికి. చూసారా? కనుక భూమి తిరగడం లేదు అనేటువంటి మన అనుభవం సత్యమా? కాదు, మిథ్య. కానీ మన అనుభవం ఏమిటి? స్థిరం. భూమి స్థిరం అనే అనుభవం. సూర్యుడు ఉదయిస్తున్నాడా? నిజంగా ఉదయించడంలా. మన అనుభవం ఏమిటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయించాడురా, లేవరా అంటాడు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల. అది శ్లోకం తెలుస్తుంది. సూర్యోదయం. అప్పుడు విశ్వామిత్రుడు కూడా తెలియదా సూర్యోదయం లేదని? తెలుసు. అయినప్పటికీ కూడా పూజ కోసం, ధ్యానం కోసం, అనుష్ఠానం కోసం ఉన్నట్లుగా భావిస్తాం. అది మిథ్యా అంటారు దాన్ని. ఇప్పుడు అర్థమైందా? మీకు శరీరం ఉన్న, ఇప్పుడు ఈ కథంతా ఎందుకండి? ఈ కథంతా దేనికి చెప్తున్నాను నేను? మీ శరీరం ఉన్నది అని కనపడినంత మాత్రాన అది సత్యం కావాలని లేదు. ప్రాణం మీరు గాలి తీసుకుంటున్నంత మాత్రాన అది పరమసత్యం కావాలని లేదు. అదేవిధంగా మీ మనస్సు, ఆలోచనలు నిజంగా మీకు అనిపిస్తున్నదే కానీ అని సత్యం అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సత్యం కానటువంటివన్నీ కూడా ఎన్నో కనపడుతున్నాయి కనుక అందులో ఒకటి ఇది కూడా అన్న. సత్యం కానటువంటి వాడిని ఎన్ని మనం అనుభవిస్తున్నాం. సూర్యోదయం ఏమిటి, భూమి గుండ్రంగా ఉన్నదనేమిటి, తర్వాత స్థిరంగా ఉన్నదనిపించడం ఏమిటి, ఎండమావులు ఏమిటి, ఎన్ని మనకు నిజం కానటువంటివన్నీ మన అనుభవానికి వస్తున్నాయి కదా. శాస్త్రం అంటుంది అలాగే ఇవన్నీ కూడా అందులో వేసుకోన్నది. ఈ అనుభవం కూడా, ఈ శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నీకు సత్యం అనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ లిస్టులోకే వస్తాయి అంటోంది. ఎక్కడ చూస్తుంది శాస్త్రం, ఎక్కడ ఏ లెవెల్లో మాట్లాడుతుందో చూడండి. మనం ఎక్కడున్నామో ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంత దూరం ఉన్నాం తెలుసా? నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరంలో ఉన్నాం జ్ఞానానికి. ఏంటో పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అంటాడు. శాస్త్రం అంటే నీ గోల్డ్ మెడలిస్ట్ అవ్వదు, నీవు ఎంత ఈ జ్ఞానం ముందు అన్నాడు. ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. ఆనందమయ అన్నారు. చివరికి వచ్చామండి, పై మెట్టుకు ఎక్కాం. మొత్తానికి ఆనందమయుడి దగ్గరికి వచ్చాం. ఏమిటైతే ఏషః తేన పూర్ణ. ఏషః అంటే ఈ విజ్ఞానమయుడు, తేన ఆనందమయుడి చేత నింపబడి ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ కనుక, గొలుసు బంగారం చేత నింపబడి ఉన్నది కనుక ఈ యొక్క విజ్ఞానమయుడు కూడా, బుద్ధి అనేటువంటిది కూడా ఆనందమయం చేత నింపబడి ఉన్నది అన్నారు. చూసారా? అందరికీ ఏం కావాలండి? ఆనందం కావాలి. ఎవరైనా చెయ్యి ఎత్తండి, ఆనందం వద్దండి నాకని ఎవరన్నా ఈ ప్రపంచంలో ఎవరైనా. అందరు ఇష్టపడేది ఒక్కటే, ఆనందం. అర్థమైందా? నీకు బుద్ధి ఉందో లేదో అది వేరే విషయం, నాకు ఆనందం కావాలి, అది ముఖ్యం. ఆనందం అన్నారు. తేన పూర్ణ. ఈ విజ్ఞానమయుడు ఈ ఆనందమయుడి చేత నింపబడి ఉన్నాడు కనుక పురుష విధ ఏవ. ఈ ఆనందమయుడు కూడా యొక్క స్వరూపం ఏమిటి, ఆకారం ఏమిటంటే పురుష విధ ఏవ. విజ్ఞానమయుడి స్వరూపం మనోమయ స్వరూపం, మనోమయ స్వరూపం ప్రాణమయుడి స్వరూపం, ప్రాణమయుడి స్వరూపం అంటే ఆకారం, ప్రాణమయుడికి శరీరాకారం. కనుక ఆనందమయుడికి కూడా ఏ ఆకారం ఉందండి? ఇప్పుడు శరీరాకారమే ఉంది. కనుక ఆనందం కోసమే కదా ఉదయం నుంచి రాత్రి దాకా ఎంత కష్టపడుతున్నాం ఆనందం కోసం. ఆనందం కోసమే కదండి మనిషి కష్టపడుతున్నాడు ప్రతిసారి. ఆఫీసుకు పోయి 30 రోజులు ఎందుకు పనిచేస్తాడు? శాలరీ కోసం. జీతం వస్తుంది. జీతం దేనికండి అన్నాడు. అన్నీ కొనుక్కోవచ్చు హాయిగా ఆనందంగా అన్నాడు. అన్నీ కొనుక్కుంటే ఆనందంగా ఉంటుందని. ప్రతిదీ కూడా ఆనందం కోసమే అన్నారు. కనుక పురుష విధ ఏవా. ఈ పురుష ఆకారంలోనే ఉన్నాడు ఆనందమయుడు కూడా. ఆనందమయుడి కంటూ వేరే ఆకారం లేదు అన్నారు. ఎందుకని? ఇందులో నిండి ఉన్నాడు కనుక దీని ఆకారమే ఆయన ఆకారం అన్నారు. ఆనందమయుడు. అయం పురుష విధ. ఈ ఆనందమయుడు ఎవరైతే ఈ శరీరాకారంలో ఉన్నాడో, పురుష విధ అంటే ఈ శరీరాకారంలో ఉన్నాడో ఈ ఆనందమయుడు పురుష విధతాం అను.
ఈ పురుషుడి ఆకారంలోనే ఉంటాడు అన్నారు. తస్య ప్రియమేవ శిరః. ఇప్పుడు ఉపాసన చెయ్యాలి. ఉపాసన కోసం ఆనందమయుడికి ఆకారం కావాలి కదండి. ఆకారం లేని దాన్ని మనం పూజించలేం కదా. కనుక ఉపాసన కోసం చేతులు, కాళ్ళు, మధ్య భాగం, తల చెప్తే మనకు ఒక ఆకారంలా కనపడుతుంది. ఆ ఆకారం మీద ధ్యానం చేయాలి. చేసిన తర్వాత సమష్టితో కలపాలి. ఎలా అంటే తస్య ప్రియమేవ శిరః. ప్రియం అనేటువంటిది ప్రియ వృత్తి అని అర్థం. ప్రియం అంటే ఏమిటి? ఇంకొక ప్రియం కూడా ఉంది. ఎవరి దీపావళి మందులు చాలా ప్రియంగా ఉన్నాయండి అన్నాడు. ప్రియం అంటే ఏమిటి? తెలుగులో మనం అనేది కాస్ట్లీ అని అర్థం. చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నది అంటే ప్రియం అంటాం. ఇక్కడ ఆ ప్రియం కాదు. నాకు గులాబ్ జామ్ అంటే చాలా ప్రియం అండి అంటే ఏమిటి అర్థం? ఇష్టం అని అర్థం. ప్రియం అని అర్థం. మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రియం. మా కోడలంటే సో ప్రియం. ప్రియం అంటే ఇష్టం అని అర్థం కదా. ప్రియ, ప్రియమే తల, శిరః. ప్రియమేవ తస్య ప్రియమేవ శిరః. మోదః దక్షిణః పక్షః, ప్రమోద ఉత్తరః పక్షః. మోదః అంటే ప్రియతరః అన్నారు. హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్ అంటారు చూరా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం. ఇష్టం అంటే ప్రియ, చాలా ఇష్టం అంటే మోద, చాలా చాలా ఇష్టం అంటే ప్రమోద. అంతే. ఓకే. ప్రియ, మోద, ప్రమోద. ప్రియం, ప్రియతరం, ప్రియతమం. ప్రియ వృత్తి అని అర్థం. ఇక్కడ వృత్తి అంటే ఆలోచన. సుఖం అంటే మోద, ప్రమోద అంటే మనకు సంతోషాన్ని ఇచ్చేది అని అర్థం. ఏది సంతోషాన్ని ఇచ్చేది అంటే శంకరాచార్య వారు భాష్యంలో చక్కగా రాస్తారు. ఇష్టదర్శనజం సుఖం ప్రియం. ఇష్టదర్శనజం సుఖం. ఎప్పుడైతే ఒక వస్తువు నాకు ఇష్టమైనది చూసినప్పుడు ఏ వృత్తి అయితే మనసులో కలుగుతుందో, ఇష్ట దర్శన జం సుఖం. సుఖం, ఆనందం, జం పుట్టింది ఎప్పుడు? దర్శనం చూసినప్పుడు. దేన్ని? ఇష్ట దర్శనం. ఇష్టమైన దాన్ని చూసినప్పుడు మనసులో పుట్టే ఆలోచన ఏదైతే ఉందో అది ప్రియ వృత్తి. ప్రియ వృత్తి అన్నారు. ఇష్ట దర్శనజం సుఖం ప్రియం. ప్రియ అన్నారు. ప్రియం. అదేవిధంగా మోద అంటే ఏం చెప్పారు? ఇష్టగ్రహణజం సుఖం. ఆ షాపులో బొమ్మ కట్టాడు చీర, న్యూ మోడల్స్, దీపావళి సెలక్షన్స్. అది కట్టి చూడగానే ఆ బొమ్మ కడితే చాలా బాగుంది. ఇతను అనుకున్నాడు మా ఆవిడకి కూడా కొంటే మా ఆవిడ కూడా ఇంత అందంగా కనపడుతుంది అనుకున్నాడు. ఇష్ట దర్శనజం సుఖం. ఆ సుఖం ఏ సుఖం అంటే ప్రియం ఓన్లీ. అది షాప్లో ఉంది కానీ నా దగ్గర లేదు కదా. చీర బాగుంది అన్నాడు, జానాతి. తర్వాత ఏమైంది? అది మా ఆవిడకి కొంటే బాగుండు అని చెప్పి శాలరీ వచ్చింది ఇవాళ్ళే, ఫస్ట్ కదా, అక్టోబర్ 1. దీపావళి వస్తే మళ్ళీ రష్ ఎక్కువ అవుతుందని చెప్పి వచ్చే నెల దీపావళికి ఇప్పుడే పోయి షాపుకి వెళ్ళి కొనాలి. అందుకని ఇష్టగ్రహణజం సుఖం. ఆ బొమ్మకున్న చీర లాంటిది నాకు ఇవ్వయ్యా, అదే కావాలంటే లేదండి దాని మోడల్ ఇంకోటి ఉంది లోపల ఇస్తానంటాడు. అట్లాగే ఇవ్వాలి, అదే కావాలంటాడు కదా. ఇష్టగ్రహణజం సుఖం. ఆ వృత్తి వచ్చేసింది. ఆ ప్యాకెట్ చేతిలోకి వచ్చేసింది. అఫ్కోర్స్ 5000 ఇచ్చాడు అనుకోండి ఆయనకి, షాప్ కీపర్కి. సేల్స్ పర్సన్స్కి 5000 ఇచ్చిన తర్వాత ఆ చీర చేతిలోకి వచ్చేసింది. రాగానే ఏమి ఆనందం! చూసినప్పుడు ఆనందానికి కొన్న తర్వాత ఆనందానికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉందా? ఉంటుంది. ఇది మోద, మోద వృత్తి. ఇష్టగ్రహణజం సుఖం. సరే, కొన్న తర్వాత ఇష్ట అనుభవజం సుఖం ప్రమోద. అది
ప్యాకెట్లో ఉంటే బీరువాలో పెట్టి ఉంచితే ఏం ఉపయోగం అండి? అది కట్టుకుంటే అందరికి చూపిస్తే కదా. ఐ హ్యావ్ టు షో టు ఎవ్రీవన్. దీపావళి చీర, దీపావళి చీర, దీపావళి చీర. 10 మందికి చెప్పాలి. దీపావళికి ఏం కొన్నావు, ఏం కొన్నావు అని ఇప్పటి నుంచి అడుగుతారు కదా జనం. వాళ్ళకి చెప్పడం కోసమైనా కొనుక్కుంటారు. మనకు అవసరమో లేదో కానీ వాళ్ళకి చెప్పాలి. నైబర్స్ అడుగుతారు, చుట్టాలు అడుగుతారు, ఫోన్లో అడుగుతారు, ఈసారి ఏం చీర కొనుక్కున్నావు అని చెప్పాలి. వాళ్ళకి చెప్పడం కోసం కొనాలి. కనుక అనుభవజం అంటే ఏమిటి? అది కొన్న తర్వాత, కట్టుకున్న తర్వాత అందరికీ తెలియాలి. ఆ అనుభవం నాకు రావాలి. అనుభవజం సుఖం. ఆ సుఖం వల్ల వచ్చే వృత్తిని చూసారా? ప్రమోద. ప్రమోద చాలా చాలా ఇష్టమైపోయింది మనసులో. షాపులో ఉంటే ఏముందండి? దర్శనజం సుఖం, గ్రహణజం సుఖం, అనుభవజం సుఖం. అప్పుడు భార్యను చూశాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నావు, నువ్వు బొమ్మలాగా ఉంటావు అనుకున్నాను, కానీ ఆనందం అనుభవజం సుఖం. ఆవిడకి ఆనందంగా ఉంది, బాబా ఆయనకు ఆనందం లేదు. బొమ్మలాగా అంటే బొమ్మకు వాడు కడతాడు. అట్లా ఎట్లా ఉంటారు మనుషులు? ఆ బొమ్మ కడితే చాలా బాగుంది కదా, నువ్వు కడితే ఇట్లా. జగమే మాయా అన్న. సరే, ఇప్పుడు 3 రకాల సుఖాలు అయినాయి కదండి. చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అంటే దేనివల్లంటే దర్శనజం సుఖం, గ్రహణజం సుఖం, అనుభవజం సుఖం. కనుక మనకు వచ్చే సుఖంలో అన్నిట్లోకి ఏది మనకు చాలా మనం ఇష్టపడేదంటే అనుభవానికి వచ్చిన తర్వాతనే ఇష్టపడతాం కదా. స్వామిని వారు చెప్తున్నారు ఆత్మ ఆత్మ ఆనందం ఆనందం అంటున్నారు, కానీ మాకు ఇంకా అనుభవానికి రాలేదు కదండి. ఆత్మ మాకు ఇంకా అనుభవానికి రాలేదు కదా. జనాలు ఎదురు చూస్తుంటారు. దర్శనము కాలేదు, గ్రహణము కాలేదు. గ్రహణం అంటే ఆగ్రహణం కాదండి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం కాదు. గ్రహణం అంటే స్వీకరించడం, తీసుకోవడం. కనుక ప్రియ మోద ప్రమోద. ఇప్పుడు ఇష్టం అనేటువంటిది తల లాంటిది, చాలా ఇష్టం అనేటువంటి కుడి చెయ్యి లాంటిది, చాలా చాలా ఇష్టం అనేటువంటిది ఎడం చెయ్యి లాంటిది. ఓకే, అంతేగాని చెయ్యి కాదు. ఆనంద ఆత్మ. ఆనందం అనేటువంటిది ఆత్మ అన్నారు. అంటే ఆత్మ అంటే ఏమిటో చెప్పాను కదా. ఆత్మ అంటే ఇన్నర్ కంటెంట్, ఆధారం. ఆధారం అని కాదు ఇక్కడ. ఆత్మ అంటే ఈ ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ప్రియము లేదు, ఈ ప్రియము లేదు, మోదము లేదు, ప్రమోదము లేదు. కనుక ఈ ప్రియ మోద ప్రమోద అనేటువంటివి ఏమిటి అంటే దానికి ఆత్మ ఏమిటంటే ఆనంద. ఆనంద అన్నారు. ప్రియం అనేటువంటిది కొంచెం ఆనందం, మోద అనేటువంటిది మరి కొంచెం ఆనందం, ప్రమోద అనేటువంటిది ఇంకా ఎక్కువ ఆనందం. వీటన్నిటికీ 3ంటికి ఆత్మ ఎవరంటే ఆనందం అనేటువంటిది ముఖ్యం. అందుకని ఇది ప్రియమోద ప్రమోద ఈ 3 ఉండడానికి కారణం ఎవరంటే ఆనంద. కనుక ఇదే హ్యాపీయెస్ట్ అయితే ఈ ఆనందం ఎంత అయి ఉండాలి? ఎసెన్స్ ఆత్మ. ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. బ్రహ్మనే బ్రహ్మన్ అన్నారు. బ్రహ్మమే పుచ్చం ప్రతిష్ఠ అంటే ఆధారం. బ్రహ్మమే ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. బ్రహ్మం అనేటువంటిదే ఆనందం, బ్రహ్మానందం. పుచ్చం అంటే ఆధారం, సపోర్ట్. సో ఈ మధ్య సెల్ఫ్ ఆత్మని, ఆనంద ఆత్మని బ్రహ్మతో కలపండి. ఆనంద ఆత్మ. పుచ్చం తోక ఎటువంటిది? బ్రహ్మ. తోకని మధ్య భాగాన్ని కలిపేయండి ఆత్మని. ఆత్మ ఆనంద ఆత్మ ప్లస్ బ్రహ్మ, బ్రహ్మానందం. చూసారు ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మానందం అని? ఇదే బ్రహ్మానందం అంటే. అయితే ఏమిటండి అన్నారు. ఇంకా చెప్పబోతున్నారు ఆ మంత్రం గురించి. తదపి ఏషః శ్లోకః భవతి. దాని గురించి కూడా ఒక మంత్రం ఉన్నది, ఋగ్వేద మంత్రం. ఋగ్వేద మంత్రం ఉన్నది. ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్న తర్వాత ఇంకా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి, కన్క్లూడింగ్ పాయింట్స్.
ఏమిటంటే ఈ ప్రియామోద ప్రమోద అనేటువంటి ఈ మూడు కూడా ఆనందం రెండు రకాలండి. చాలా ముఖ్యమైన టాపిక్. ఆనందం ఆనందం అంటే సిట్ రైట్ స్టడీగా కూర్చుంటాం. ఎట్లా వస్తుందా ఆనందం అని ముఖాలన్నీ వెలిగిపోతున్నాయి. ఆనందం రెండు రకాలు. ఇంతవరకు ఎప్పుడు వినలేం మనం. ఆనందం అంటే ఇది ఒకే రకంగా ఉంటుంది, రెండు రకాలు అన్నారు. శాస్త్రం చెప్తుంది రెండు రకాల ఆనందాలు అన్నారు. ఏమిటండి అంటే ఆనందం నెంబర్ 1, ఆనందం నెంబర్ 2 అని రాసుకోండి. 2 టైప్స్ ఆఫ్ ఆనంద. ఏమిటంటే ఆత్మానంద, కోశానంద ఆర్ అనాత్మానంద. ఆత్మానంద, కోశానంద. ఆత్మానందంలోనే ఒకే లిస్టు రాసుకుంటూ రావాలి. కోశానందం చెప్పినప్పుడు కోశానందం రాసుకుంటూ రావాలి. ఆత్మానంద, ఆత్మానందంకి బింబానందం అని పేరు. బింబ ఆనందం. ఆత్మానందం బింబానందం అయితే కోశానందం ఏమవుతుంది? ప్రతిబింబ ఆనందం, రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్, రిఫ్లెక్టెడ్ ఆనంద. ఆనందాకి హ్యాపీనెస్ ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, దేర్ఫోర్ నో ట్రాన్స్లేషన్. ఆనంద అంటే ఆనంద. ఓకే. కోశానంద ఈజ్ ప్రతిబింబానంద, ఆత్మానంద బింబానంద. రెండు. ఆత్మానంద బింబానందం నిర్వికారం, వికారం లేకుండా ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, మోడిఫికేషన్ లెస్, నిర్వికార. ఈ యొక్క ప్రతిబింబానందం ఉన్నదే సవికార, మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇది రెండో పాయింట్. ఆత్మానంద, కోశానంద అది మెయిన్ హెడ్డింగ్. రెండు రకాల ఆనందాలు. ఆత్మానందం అంటే ఏమిటండి అంటే బింబానందం అన్నాం. బింబానందం అంటే ఏమిటండి అంటే నిర్వికార ఆనందం. కోశానందం అంటే ప్రతిబింబ ఆనందం, సవికార ఆనందం అన్నాం. మూడో పాయింట్, ఆత్మానందం అవిషయ ఆనందం. దానికి ఏ విషయము లేకుండానే ఆనందంగా ఉంటుంది ఆత్మానందం. ప్రతిబింబానందం వచ్చి విషయానందం అన్నాం. ఒక విషయం ఉంటేనే ఆనందంగా ఉంటుంది, దానికి ఒక విషయం ఉండాలి. కండిషనల్ ఆనంద అంటారు. కండిషన్. ఏంట్రా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నావు, ఏంటి కారణం అని అడుగుతారు చూసారా, అది కోశానంద. కోశానంద, ప్రతిబింబానంద. వాడికి కారణం చెప్పాడు అంటే ఏమిటి, ఏ ఆనందంలో ఉన్నాడు వాడి అర్థం? ఇవాళ ప్రమోషన్ లెటర్ వచ్చారు, నాకు శాలరీ పెరిగింది, దీపావళికి బోనస్ ఎక్కువ ఇస్తున్నారు అనగానే ఏమానందం అంటే దీపావళి బోనస్ అనౌన్స్మెంట్కి ముందు ఆనందం లేదు. ఏ ఆనందం? ఆత్మానందం లేదు. అప్పుడు ఉన్నది ఒక ఆనందం, ఇప్పుడు మారిందంటే సవికారం కదా. సవికార ఆనందం ఏమానందం? మారుతూ ఉండే ఆనందం కనుక విషయ ఆనందం. దీపావళి బోనస్ ఆనందం అన్నారు. దీపావళి బోనస్ ఆనందం. పీపుల్ ఆర్ ఆల్ వెయిటింగ్. అప్పుడే జాబ్ కూడా షిఫ్ట్ చేసేది. బోనస్ తీసుకున్న తర్వాత అన్ని చాలా షిఫ్టింగ్లు ఉంటాయండి, జాగ్రత్త. పని వాళ్ళ దగ్గర నుంచి, డ్రైవర్ల దగ్గర నుంచి. ఎందుకంటే దీపావళి వరకు ఎవరు మారరండి, ఎవరు మారరు. దీపావళికి బోనస్ వచ్చిందనుకోండి మారిపోతారు. జాగ్రత్త. అందరూ కాదు, కొంతమంది మారుతారు. అంటే ఇంక షిఫ్ట్ అయిపోతారు ఇంకో జాబ్లో. ఇప్పుడు నో ట్రాన్స్ఫర్, ఇదంతా పర్మనెంట్గా ఉంటారు ఇప్పుడు ఈ నెలంతా. ఇంకా ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ బోనస్ వస్తుంది కదా. ఏం ఆనందం అండి? విషయానందం. దీపావళి బోనస్ ఆనందం. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే సరే. తర్వాత 4, ఆత్మానందానికి స్వరూప ఆనందం అని పేరు. ఆత్మానందానికి స్వరూప ఆనందం అంటారు. స్వరూప ఆనందం అంటే ఆత్మ యొక్క స్వరూపమే ఆనంద స్వరూపం. అది దాని స్వరూపమే ఆనంద. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఆనంద, ఆనంద ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అది స్వరూప ఆనంద. వెరాజ్ కోశానంద అనుభవ ఆనంద, ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్, అనుభవ ఆనందం. ఒక వస్తువు ద్వారా
ఒక నియమమైన కాలంలో సో అండ్ సో టైం, సో అండ్ సో ప్లేస్, ఫలానా చోట ఫలానా టైంలో ఫలానా విషయం మూలమా వచ్చే ఆనందం అనుభవ ఆనంద. ఏ ఆనందం అన్నా తీసుకోండి ప్రపంచంలో, అన్ని అనుభవ ఆనందాలే. ఆ అనుభవం అండి వర్ణించ శక్యం కాదు. అనుభవించావు కదా, అది కోశానంద, ప్రతిబింబానంద, సవికారానంద, సవికార ఆనంద, విషయానంద. ఓకే. ఐదవది ఆత్మానంద ఈజ్ సత్యం. స్వరూప ఆనంద, బింబానంద, నిర్వికార ఆనంద సత్యం. ఎటువంటి సత్యం? అసత్తు చెప్పాను ఇక్కడ, అది కాదు. మిథ్యా చెప్పాను, అది కాదు. సత్యం ఎప్పుడు ఉండేది, నిత్యం సత్యం. ఆత్మానంద ఈజ్ నిత్యం సత్యం. ముందు సత్యం రాసుకోండి, తర్వాత నిత్యం రాసుకోండి 6వ పాయింట్గా. ఇది సత్యం అయితే కోశానందం ఏమైపోతుంది? అసత్యం కాదు, మిథ్యా. అసత్యం అయిపోతే ఏమో తెలుసా? తుచ్చం, అసలు లేనట్లే. అసలు మీకు ఆనందమే రావటం లేదా? వస్తున్నది పోతున్నది, కనుక అది మిథ్యా. ఇది సత్యం అయితే అది మిథ్యా. కోశానందం కుందేటి కొమ్ము లాంటిదా? ఏ వ్యక్తి అయినా నా జీవితంలో అసలు ఆనందం అంటే ఏమిటో తెలియదండి అని అంటాడు ఎవడన్నా? అన్నాడు కదా. ఏదో ఒక సమయంలో ఆనందం అనుభవిస్తాడు కదా. కనుక అది అసత్తు కాదు, పర్మనెంట్గా ఉండే సత్తు కాదు, కనుక మిథ్యా అన్నారు. కోశానందం మిథ్యానందం. మిథ్య ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ నిజం కాదు. చివరిగా ఏంటి? నిత్యం అనిత్యం. 6వ పాయింట్ నిత్యం అనిత్యం. ఇది 6 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు మనం అనుభవించే ఆనందం రసగుల్లా ఆనందం, గులాబ్ జామ్ ఆనందం, ఇల్లు ఆనందం, పుత్రి ఆనందం, పుత్ర ఆనందం, శాలరీ ఆనందం, బ్యూటీ ఆనందం, ఏ ఆనందమైనా సరే అన్నీ కూడా కోశానందంలోకే వస్తాయి. మిథ్యానందం, సవికార ఆనందం, అనుభవానందం, విషయానందమే కానీ ఆత్మానందం కాదు. ఇంకా నిజంగా మాట్లాడాలంటే ఈ కోశానందం, ప్రతిబింబానందం అంటున్నారు చూసారా, ఈ ఆనందం కూడా ప్రతిబింబ ఆనందం అన్నాం. ఆ స్వరూప ఆనందం యొక్క జెరాక్స్ కాపీ. ప్రతిబింబం అంటే ఏమిటి? జెరాక్స్ కాపీ. ఒరిజినల్ కరెక్టా, జెరాక్స్ కరెక్ట్ అండి? జెరాక్స్ ఉంటుందా ఒరిజినల్ లేకుండా? కనుక జెరాక్స్ చూసిన తర్వాత ఒరిజినల్ ఉందా అండి? అసలు లేదు అని అంటాడు. అరే జెరాక్స్ ఉంది అంటే అర్థం ఏమిటి? ఒరిజినల్ ఉండి ఉండాలి. అంటే మనం అనుభవించే ఆనందం ఏం ఆనందం ఇప్పుడు? జెరాక్స్ కాపీ. జెరాక్స్ కాపీ. మరి అప్పుడు ఒరిజినల్ ఏమిటండి అంటే ఆత్మానందం. ఆత్మానందం ఒరిజినల్ ఆనందం. అట్లాగా అయితే ఈ ఆనందం దాని యొక్క ప్రతిబింబం అన్నారు. దాని యొక్క ప్రతిబింబం. డాగ్ లాజిక్ చెప్పాను గుర్తుంది కదా. కుక్క ఎండు ఎముకని తీసుకొని నమిలి నమిలి ఆ యొక్క పళ్ళల్లో గుచ్చుకున్న తర్వాత మాంసం బయటికి వస్తే దాన్నే తింటూ ఆ యొక్క రక్తాన్ని అనుభవిస్తూ ఆహా ఈ ఎముకలో ఎంత ఆనందం ఉన్నది అంటున్నది. ఆ ఎండు ఎముకలో ఏం రక్తం ఉంటుంది, ఏం మాంసం ఉంటుందండి? ఆ బుద్ధి లేని కుక్కకి ఆ రక్తం అందులో నుంచి వస్తుందని చెప్పి అనుకుంటున్నది, కానీ తన యొక్క చిగుళ్లలో నుంచే ఈ రక్తం మాంసం వస్తున్నది, నా యొక్క రక్తమే నేను అనుభవిస్తున్నానే సంగతి తెలుస్తుందా దానికి? దానికి తెలియదు. కానీ ఈ మనిషికి తెలియద్దు. విషయ ఆనందం, బోనస్ ఆనందం, దీపావళి స్వీట్ ఆనందం, దీపావళి శారీ ఆనందం, ఇవన్నీ కూడా రిఫ్లెక్టెడ్ ఆనందం, ఇవన్నీ కూడా అందులో నుంచి వస్తున్నాయి అనుకున్నాడు. నిజంగా అందులో నుంచి రావడం లేదు. ఎప్పుడైతే ఆ మనస్సు ప్రశాంతం అవుతుందో ఒక వస్తువును పొందినప్పుడు అది శాంత వృత్తిలో ఉంటుంది, సాత్విక వృత్తిలో. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్వరూపానందం చూసారు, ఆత్మానందం అక్కడ మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది లాజిక్. మీకు ఏ సుఖం వచ్చినా సరే
ఆ వస్తువు నుంచి వస్తుంది అనుకుంటున్నాం. పుత్రి ఆనందం అంటున్నాం, పుత్రి ఆనందం కాదు. నాకు ఇష్టమైన వస్తువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనస్సు ప్రశాంతమయ్యి ఆ మనస్సులో ఈ ఆత్మానందం అనేటువంటిది ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించగానే ఇక్కడ ఒక ఆనందం వృత్తి బయటకు వస్తుంది. ప్రియా మోద ప్రమోద. ఇది రాగానే నేనేమనుకుంటున్నాను, అబ్బా మా అమ్మాయి ఎంత ఆనందం ఇస్తున్నది నాకు. మీ అమ్మాయి ఆనందం ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి కదా ఆనందం. మీ అబ్బాయి ఆనందం ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి కదా. లడ్డు ఆనందం ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదే. కనుక ఆనందం వస్తువులో లేదు, ఆనందం నీలోనే ఉన్న ఆనందం నీ ప్రశాంత మనస్సులో ప్రతిబింబిస్తున్నది అంటుంది శాస్త్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.